మంచి వర్తమానం అంటే ప్రార్థన ఎక్కువగా చేస్తున్నారన్నమాట. కనుక ఆ యొక్క తల్లి వెళ్ళిపోయినప్పటికీ, చిట్టుబాబు గారు ఒంటరిగా ఉన్నప్పటికీ ఆ యొక్క కుటుంబానికి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నటువంటి మాటను బట్టి చిట్టుబాబు గారు కూడా బలపడాలి, ఆ యొక్క కుటుంబం కూడా బలపడాలి. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆమె ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. మా ఊళ్ళో మేము హిందువులు ఒక ఇంట్లో ఉన్నప్పుడు పెద్దరాజు గారు అని పేర్లు గారు వాళ్ళు బట్టలు వేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లి ఇంచుమించు 60 పైనే ఆ సమయంలో చనిపోతుంది అనమాట. ఇంకా ఆవిడ ఏమంటుందంటే చుట్టుపక్కల అందరూ పెద్ద కేకలు వేస్తుంటే ఏడుస్తూ ఉంటే మేము కూడా వెళ్ళాం. పంతులమ్మ గారు కూడా నేను కూడా వెళ్తే ఆమెని ఏం చేశారంటే